హైదరాబాద్ రాజ్యం అంటే మనందరికీ గుర్తొచ్చేది అపారమైన సంపద, వైభవం కదా. కాని ఒకానొక టైంలో అదే రాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయి పతనం అంచుకు చేరిందంటే నమ్మగలరా? అలాంటి టైంలో ఒకే ఒక్క వ్యక్తి తన తెలివైన సంస్కరణలతో ఆ రాజ్యం గతిని పూర్తిగా మార్చేశాడు. రండి, హైదరాబాద్ చరిత్రలోని ఈ ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. అసలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యాల్లో ఒకటిగా పేరున్న హైదరాబాద్ అంత దారుణంగా అప్పుల్లో ఎలా కూరుకుపోయింది, ఆ కథేంటో, దాని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే 19వ శతాబ్దం ప్రారంభంలో అన్నమాట. అప్పుడు హైదరాబాద్ని మూడో నిజాం సికందర్జా పరిపాలిస్తున్నాడు. చూడ్టానికంతా బాగానే ఉంది, అంత ప్రశాంతంగా ఉన్నట్టే కనిపిస్తోంది. కానీ తెలియకుండానే తెర వెనుక హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభానికి పునాదులు పడుతున్నాయి. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 1803లో సికందర్జా నిజామయ్యాడు. అంతా బాగానే ఉంది. 1806లో ఆయన పేరు మీదే సికిందరాబాద్ నగరం కూడా ఏర్పాటైంది. కానీ కథ మలుపు తిరిగింది 1811లో. హెన్రీ రసెల్ అనే ఒక బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాదు వచ్చినప్పుడు. అక్కడి నుండి మొదలైన గందరగోళం సికందర్జా పాలన ముగిసే 1829 వరకు రాజ్యాన్ని ఒక ఊపు ఊపేసింది. మరి ఇంత పెద్ద సంక్షోభానికి అసలు కారణం ఏంటి? ఎక్కడ మొదలైంది సమస్య అంతా? దానికి మూలం ఆ టైంలో హైదరాబాద్ సైన్యంలో ఉన్న ఒక పెద్ద లోపం. విషయమేంటంటే, అప్పటి హైదరాబాద్ సైన్యం ఒక యూనిట్గా లేదు. అది 3 ముక్కలుగా విడిపోయింది. ఒకటి నిజాం కంట్రోల్లో ఉండే పర్సనల్ ఆర్మీ, రెండోది దివాన్ అంటే ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండే ఆర్మీ, ఇక మూడోది పెద్ద పెద్ద నవాబులు మెయింటైన్ చేసే ప్రైవేట్ సైన్యాలు. వీళ్ల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఐక్యత లేదు, సరైన ట్రైనింగ్ అస్సలే లేదు. సో రిజల్ట్ ఏంటి? పేరుకే సైన్యం, కాని చాలా వీక్గా, అన్స్టేబుల్గా ఉండేది. సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఈ సైన్యం వీక్గా ఉంది కదా, దీన్ని సరిదిద్దడానికి అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రసెల్ ఒక ఐడియాతో వచ్చాడు. అదే రసెల్ బ్రిగేడ్. ఇది చాలా పవర్ఫుల్, బాగా ట్రైన్ అయిన ఆర్మీ. అంతా బాగానే ఉంది, కానీ ఒకే ఒక్క ప్రాబ్లం. దీని మెయింటెనెన్స్ ఖర్చు తడిసి మోపెడయింది. అంటే ఒక సమస్యను పరిష్కరించడానికి తెచ్చిన సొల్యూషన్ అంతకంటే పెద్ద ఆర్థిక సమస్యకు కారణమైందన్నమాట. ఈ రస్సెల్ బ్రిగేడ్ ఖర్చు ఎంతలా పెరిగిపోయిందంటే దాన్ని భరించడం నిజాం వల్ల కాలేదు. ఖజానా ఖాళీ అయిపోతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చెయ్యాల్సి వచ్చింది. కాని ఆ అప్పే రాజ్యాన్నే ఒక పర్మనెంట్ డెట్ ట్రాప్లో నెట్టేసింది. అప్పుడే సీన్లోకి ఎంటరయ్యింది పామర్ అండ్ కంపెనీ. ఈ పామర్ అండ్ కంపెనీ ఏంటంటే, విలియం పామర్ అనే అతను నడుపుతున్న ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ ఫర్మ్. వీళ్లు నిజాం పరిస్థితిని చూశారు. ఆయన అవసరాన్ని, ఆయన నిస్సహాయతను పసిగట్టారు. వాళ్లకిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపించింది. నిజాం కష్టాన్ని వాళ్ల లాభంగా మార్చుకోడానికి రెడీ అయిపోయారు. మరి వాళ్ళు ఎంత వడ్డీ రేటుకి లోనిచ్చారనుకుంటున్నారు? ఆ నెంబర్ వింటే నిజంగా షాక్ అవుతారు. ఏకంగా 25%. 25%. దీని అర్థమేంటో తెలుసా? ప్రతి 3-4 ఏళ్లకి అప్పు డబుల్ అయిపోతుంది. ఇది అప్పు ఇవ్వడం కాదు, పక్కా ప్లాన్తో రాజ్యాన్ని దోచుకోవడమే. ఇదొక విషవలయం. దీనినుంచి బయటపడటం దాదాపు ఇంపాసిబుల్. వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత తెలివైందో చూడండి. వాళ్ళేం చేశారంటే, బయట మార్కెట్ నుంచి 12% వడ్డీకి డబ్బులు తెచ్చారు. ఆ డబ్బునే నిజాంకి 25% వడ్డీకి అప్పుగా ఇచ్చారు. అంటే మధ్యలో వాళ్లకెలాంటి రిస్క్ లేదు, ఏమీ లేదు. కానీ స్ట్రెయిట్గా 13% ప్రాఫిట్. ప్యూర్గా నిజాం డబ్బుతోనే వ్యాపారం చేశారు. ఇలా రాజ్యం అప్పుల్లో పూర్తిగా మునిగిపోతోంది. ఇక కోలుకోవడం కష్టమనుకుంటున్న టైంలో, అంటే 1820లో ఒక కొత్త బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. అతని మిషన్ ఒకటే, ఎలాగైనా ఈ సంక్షోభాన్ని ఆపాలి, హైదరాబాద్ను కాపాడాలి. అతనే సర్ చార్ల్స్ మెట్కాఫ్. మెట్కాఫ్ హైదరాబాద్ రాగానే ఇక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. రాజ్యం ఫైనాన్షియల్గా ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థం చేసుకున్నాడు. అతని ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న: అసలు ఈ అప్పుల ఊబి నుంచి హైదరాబాద్ని ఎలా బయటపడేయాలి? ఈ పతనాన్ని ఎలా ఆపాలి? మరి మెట్కాఫ్ ఏం చేశాడు? ఆ డెట్ ట్రాప్ని ఎలా బ్రేక్ చేశాడు? అతను కేవలం పైపైన పరిష్కారం చూడలేదు, సమస్య మూలాల్లోకి వెళ్లాడు. దానికోసం ఒక బ్రిలియంట్ 2-part ప్లాన్ రెడీ చేశాడు. ప్లాన్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ పామర్ అండ్ కంపెనీ అప్పును క్లియర్ చేయడం.
దీనికోసం అతను చాలా స్మార్ట్గా ఆలోచించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర్నుంచి కేవలం 6% వడ్డీకే ఒక పెద్ద లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బుతో పామరన్ కంపెనీకి ఇవ్వాల్సిన 25% హై ఇంట్రెస్ట్ లోన్ని మొత్తం ఒకేసారి కట్టేశాడు. సింపుల్. ఈ ఒక్క మూవ్తో సీన్ మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా వడ్డీ భారం 25% నుంచి 6%కి పడిపోయింది. అంటే దాదాపు 4 రెట్లు భారం తగ్గింది. ఇది సింపుల్ ప్లానే అయినా చాలా పవర్ఫుల్. దీంతో అప్పటిదాకా ఊపిరాడకుండా ఉన్న హైదరాబాద్ రాజ్యానికి కాస్త రిలీఫ్ దొరికింది. కాని మెట్కాఫ్ అంతటితో ఆగలేదు. అప్పు తీర్చటం అనేది ఫస్ట్ ఎయిడ్ లాంటిది. కాని అసలు జబ్బును నయం చెయ్యాలి గదా. అందుకే అతను రాజ్యం పునాదులనే మార్చే కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా అగ్రికల్చర్, అడ్మినిస్ట్రేషన్లో. అప్పటిదాకా ఇష్టమొచ్చినట్టు వేస్తున్న పన్నులు ఆపేశాడు. ఇకపై భూమిలో పంట ఎంత పండితే దాని ఆధారంగానే పన్ను కట్టాలి. అంతే. ప్రతి గ్రామానికి ఎంత పన్ను కట్టాలో ముందే చెప్పేవాళ్లు. సో రైతులకు ఒక క్లారిటీ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు వాళ్ల బాధలు, కంప్లైంట్స్ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా యూరోపియన్ ఆఫీసర్లను నియమించాడు. వాళ్ల వాయిస్కి ఒక వాల్యూ ఇచ్చాడు. మరి మెట్కాఫ్ చేసిన ఈ మార్పుల వల్ల లాంగ్ టర్మ్లో ఏం జరిగింది? వాటి ప్రభావం ఎలా ఉంది? అతను కేవలం ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ను సాల్వ్ చేయడమే కాదు, హైదరాబాద్ రాజ్యానికి ఒక స్ట్రాంగ్, స్టేబుల్ ఫౌండేషన్ వేశాడు. అదే అతని అసలైన వారసత్వం. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ మనకు ఒకే ఫ్రేమ్లో అర్థమైపోతుంది. ఒకవైపు సమస్యలు, మరోవైపు మెట్కాఫ్ ఇచ్చిన పరిష్కారాలు. 25% దోపిడీ లోన్కి 6% కొత్త లోన్, అన్యాయమైన పన్నులకు పంట ఆధారిత పన్నులు, రైతుల గోడు వినేవాళ్లు లేకపోతే స్పెషల్ ఆఫీసర్లు. ప్రాబ్లం టు సొల్యూషన్ చాలా క్లియర్గా ఉంది కదా. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మెట్కాఫ్ సంస్కరణల స్ఫూర్తి ఇక్కడితో ఆగిపోలేదు. చాలా ఏళ్ల తర్వాత 1835లో అతను ఇండియాకి టెంపరరీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ప్రెస్కి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అందుకే అతనికి లిబరేటర్ ఆఫ్ ది ప్రెస్ అని పేరు కూడా వచ్చింది. అంటే అతని ఆలోచనా విధానం కేవలం ఫైనాన్స్కే పరిమితం కాలేదు, ఇంకా పెద్దది అనమాట. ఫైనల్గా ఈ కథ మొత్తం మన ముందొక పెద్ద ప్రశ్న నుంచుతుంది. నిజంగా ఒకే ఒక్క వ్యక్తి తన ఆలోచనలతో, తన పట్టుదలతో ఒక రాజ్యం తలరాతను మార్చేయగలడా? చార్లెస్ మెట్కాఫ్ హైదరాబాద్ కథను చూసిన తర్వాత దీనికి సమాధానం మన కళ్ల ముందే కనిపిస్తుంది.